ధర్మరాజా, రాజసూయ యాగానికి ముందు భరతఖండంలోని రాజులందరూ నీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. అందుకోసం దిగ్విజయ యాత్ర చెయ్యాలి. నీ తమ్ముళ్లను సిద్ధం చేయించు. భీముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు విజయోత్సాహంతో ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు. వారు ఇంద్రప్రస్థంలోకి అడుగుపెట్టగానే ఆకాశం నుంచి వారిమీద పూల వర్షం కురిసింది. అది చూసిన ఆ ముగ్గురు ప్రజలకు విజయవార్త అప్పటికే తెలిసిపోయిందని అర్థమై ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. వారు రాజభవనం వైపు ముందుకు సాగుతుండగా ఇంద్రప్రస్థ ప్రజలందరూ భీముడికి జై, మగధ విజేతకు జై అంటూ హర్షధ్వానాలతో వారిని ఆహ్వానించారు. అలా జయధ్వానాల మధ్య ముగ్గురు రాజభవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ యుధిష్ఠిరుడు, కుంతీదేవి, ద్రౌపది, నకులుడు, సహదేవుడు వారి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముగ్గురు ఇంద్రప్రస్థానికి చేరుకోగానే భీముడు వెంటనే కుంతీదేవి పాదాలకు నమస్కరించాడు. కుంతీదేవి అతని తలపై ప్రేమగా చేయి ఉంచి, దీర్ఘాయుష్మాన్ భవ భీమా, క్షేమంగా తిరిగి వచ్చిన నిన్ను చూసిన తర్వాతే నా మనసుకు ప్రశాంతత వచ్చింది అని ఆశీర్వదించింది. భీముడు, అమ్మా, మీ ఆశీర్వాదమే నాకు బలం అంటూ ఆప్యాయంగా కుంతీదేవిని కౌగిలించుకున్నాడు. ఆ తరువాత ద్రౌపది ఆనందంతో హారతిపళ్ళెం తీసుకొని కృష్ణుడు, భీముడు, అర్జునుడికి హారతి ఇచ్చింది. ఆ తరువాత భీముడి వైపు చూసి, ఆర్యభీమ, మీ విజయంతో ఈరోజు ఇంద్రప్రస్థం గర్విస్తోంది. విజయంతో తిరిగి వచ్చిన మీకు నా హృదయపూర్వక అభినందనలు అంది. భీముడు చిరునవ్వుతో, ఈ విజయం మన అందరిది అన్నాడు. యుధిష్ఠిరుడు భీముడి దగ్గరకు వచ్చి, భీమా, నువ్వు మన వంశాన్ని గర్వపడేలా చేశావు అంటూ భీముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడి వైపు చూసి, కృష్ణ, ఇదంతా నీ మార్గదర్శకత్వంలోనే జరిగింది. నీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అప్పుడే సహదేవుడు భీముడి భుజంపై చెయ్యి వేసి, అన్నా, జరాసంధుడి దెబ్బలు గట్టిగా తగిలాయా అని అడిగాడు. దానికి భీముడు, నీకు కూడా కొన్ని పంపించాడు, ఇప్పుడే ఇస్తాను ఉండు అంటూ సహదేవుడి చెవిని సరదాగా పట్టుకున్నాడు. సహదేవుడు, సరే సరే వదిలేయన్నా అన్నాడు. అది చూసి నకులుడు నవ్వుతూ, అన్నా, నువ్వు జరాసంధుణ్ణి ఎలా ఎదుర్కొన్నావో మాకు తర్వాత ఖాళీ అయ్యాక అంతా వివరంగా చెప్పాలి, సరేనా? భీముడు నవ్వుతూ సరే అన్నట్టుగా నకులుడి తల నిమిరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నకులా, భీముడు మామూలు యుద్ధం చెయ్యలేదు, భీముడంటే భీముడే మరి అని అన్నాడు. అది విన్న అందరూ నవ్వుతూ రాజభవనం లోపలికి వెళ్లారు. మరుసటి రోజు ఇంద్రప్రస్థ రాజసభలో పాండవులు శ్రీకృష్ణుడితో సమావేశమయ్యారు. అప్పుడు యుధిష్ఠిరుడు, కృష్ణా, జరాసంధుడిని సంహరించడం పూర్తయింది. రాజసూయ యాగం కోసం ఇంకా ఏమి చెయ్యాలి అనడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, రాజసూయ యాగానికి ముందు భరతఖండంలోని రాజులందరూ నీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. అందుకోసం దిగ్విజయ యాత్ర చెయ్యాలి. నీ తమ్ముళ్లను సిద్ధం చేయించు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తన సోదరుల వైపు చూసి, భీమా, నువ్వు తూర్పు దిక్కుకు, అర్జునా, నువ్వు ఉత్తర దిక్కుకు, నకులా, నువ్వు పడమర దిక్కుకు, సహదేవా, నువ్వు దక్షిణ దిక్కుకు వెళ్ళాలి. మీరందరూ అక్కడి రాజులను మీ పరాక్రమంతో జయించి ధర్మరాజు సార్వభౌమాధికారాన్ని అంగీకరింపజేసి విజయంతో ఇంద్రప్రస్థానికి తిరిగి రావాలి అని ఆజ్ఞాపించాడు. దానికి నలుగురు పాండవులు సరే అన్నట్టుగా వినయంగా నమస్కరించారు. వెంటనే నలుగురు పాండవులు తమ తమ సైన్యాలతో 4 దిక్కుల వైపు బయలుదేరారు. కొన్ని నెలల తర్వాత పాండవులు 4 దిక్కులలోని రాజులందరినీ తమ పరాక్రమంతో జయించి ధర్మరాజు సార్వభౌమాధికారాన్ని అంగీకరింపజేసి అపారమైన ధన, కనక, రత్న, వస్తు,
వాహన సంపదతో దిగ్విజయ యాత్రను విజయవంతంగా ముగించి ఇంద్రప్రస్థానికి తిరిగొచ్చారు. తన నలుగురు సోదరులు విజయంతో తిరిగి రావడాన్ని చూసిన ధర్మరాజు గర్వంతో మురిసిపోయాడు. తన తండ్రి కోరిక త్వరలోనే నెరవేరబోతోందని మనసులో ఆనందించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, ఇప్పుడు రాజసూయ యాగానికి ఎలాంటి ఆటంకమూ లేదు. వెంటనే రాజసూయ యాగానికి ఏర్పాట్లు ప్రారంభించు అని అన్నాడు. దాంతో ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగానికి ఏర్పాట్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. భరతఖండంలోని అత్యంత వైభవంగా జరిగిన ఆ రాజసూయ యాగం ఎలా జరగబోతోంది? ఆ మహాయాగానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? తదుపరి భాగంలో తెలుసుకుందాం.